ఎవ్రీవన్ మేము స్టేషన్లో దిగిన తర్వాత సైకిల్ బాబా ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ అసలు రూమ్స్ లేవంట. మేము బుక్ చేసుకున్నా కూడా లేవు, 7 తర్వాతే అన్నారు. ఇంకా అందుకని చెప్పి హరిశ్చంద్ర ఘాట్కి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాము. ఇక 2 ఫ్లోర్స్ పైకి ఎక్కాలి. మా అమ్మ ఇప్పుడు ఎక్కలేదు, చాలా పెద్ద టాస్క్. అస్సలు ఖాళీ లేవు. మహాకుంభమేళ వల్ల అస్సలు ఒక్క రూమ్ దొరకడమే గ్రేట్ అనమాట. సో ఇంక ఇక్కడ తీసుకున్నాము ఒక రూమ్ 2500. సో బాబుకి అయితే ఏమి ఇబ్బంది లేదు. మంచిగా నేను 2 దుప్పట్లు కప్పేసి పడుకోబెట్టేశాను. ఈ దారిలో అంతా కూడా చక్కగా క్యారీ చేస్తాను. బాబుకి అయితే ఇబ్బంది లేదు, కానీ ఈ ఒక్కరోజే ఇబ్బంది. రేపటి నుంచి మేము దిగేదంతా మార్నింగ్సే కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పెద్ద టాస్క్ మా అమ్మ వాళ్ళు ఎక్కడమే. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. సో గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ అయితే వస్తాయంట. రెడీ అయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. హలో ఎవ్రీవన్, టైం ఇప్పుడు 6:30 అయింది. చెప్తా ఉంటాడు ఓంకారం చెప్తారే. ఓకే, గెస్ట్ హౌస్. ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడేనా? మనం మధ్యాహ్నం వచ్చేది ఇక్కడికేనా? అదే శవ దర్శనానికి 12 ఇప్పుడు అక్కడ ఉంటాయా? అవునా? ఇప్పుడు అసలు ఆగు. మరి మమ్మీ వాళ్ళకి చూపివా ఇప్పుడు? అది అందరు ఇంకా రెడీ అవుతున్నారు. అవి ఇంకా నిద్రలేదు. నేను మా డాడీ చల్లో వణుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. టైం చాలా లేట్ అయిపోయింది. స్పర్శ దర్శనం అవ్వలేదు మొత్తానికి. ఇక అయిపోయింది. ఇంకా శివుడు మాకు అది ఇవ్వలేదు. రావాలంటే అక్కడ నుండి చచ్చిపోయేవాళ్ళు. ఇది దగ్గర కాదు, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేయచ్చు మన రూమ్ దగ్గర నుంచి. సో 24 గంటలు కాలుస్తానే ఉంటారా? నైట్ అయినా బ్రేక్ ఇస్తారా? వామ్మో, ఈ లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు ఇది పెట్టారు, అంత ముందు లేదు. అదివరకు ఇది లేదా? ఇది హరిశ్చంద్ర ఘాట్. ఎక్కడెక్కడ నుండో వస్తాయి కదా. గంగా నది. कितना बोर्ड में? 7. हाँ अभी नहीं भैया, 12 o'clock को हम मणिकर्णिका घाट जाएंगे. बोर्ड से जाएगा ना? मणिकर्णिका 12. ఇక్కడ చూడడానికి వచ్చాము. బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఫారినర్స్ ఉన్నారు, చూడండి. నేను ఇంకా రెడీ కూడా కాలేదు. వాళ్ళు రెడీ అవుతున్నారని మా డాడీ ఇదంతా చూపించడానికి తీసుకొచ్చాడు. మా అమ్మ నడవలేదు కదా, వాళ్ళు లాస్ట్ టైం ఆల్రెడీ చూసారు. నేనే ఫస్ట్ టైం వచ్చాను కదా. వద్దు, వాళ్ళతో నాకేం పని. బోట్స్ చాలా బాగుంది. ఏంటి డాడీ? ఆ చివరన ఇదేనా శివాలయం? అసలు శివాలయం అంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా పెద్ద బోట్లు ఉన్నాయిగా. నీళ్ళే సల్లుకో. వేసుకోకూడదు, నాకు కూడా తెలుసు. మరి ఎందుకు చెప్తా? నేను అడిగితే నీకు తెలియదు. నాకు ఆయన తిట్టించడం అసలు. కనపడుతుంది అక్కడ ఉంటాయి ఫారినర్స్. అందరు ఫారినర్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఆయన ఏందో మైక్ పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళకి ఇదంతా ఒక విచిత్రం కదా. నాకు చేతులు వణికిపోతున్నాయి. చేతులు ముడతలు చూడు ఎలా పడిపోయినాయో. ఇంకెక్కడ పైకి? అటు పైకి వెళ్తే మళ్ళీ రూమ్కి వెళ్తామా? టైం ఇప్పుడు 7:30 అయ్యింది. ఇదిగో అయ్యగారు లాస్ట్గా రెడీ అయ్యారు. అది కూడా మేము లేపితే. మిగిలిన వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇదిగో మా కుమారమ్మమ్మ, మా ఏస్ కుమార్ అత్త, మా డాడీ జిగేలు జిగేలు అంటున్నాడు. పోయినసారి కాశీలో కొనుక్కున్న బట్టలు అయ్యి. ఇదిగో మా బుజ్జత్త. కొడతారా ఎవరినైనా? హాయ్ చెప్పండి. మా అమ్మగారు ఇంకా రెడీ కాలేదు, అందుకే కెమెరా కనిపించదు. మా అమ్మకి కెమెరా నచ్చదు. వెళ్తున్నాము. ఇది వాళ్ళు రూమ్ వాళ్ళు ఇచ్చిన తాళం. దానిపైన మా బుజ్జి తాళం వేసామంటే లోపల ఫోన్స్ అవి ఉంటాయి కదా, అందుకని సేఫ్టీ కోసం అని వాళ్ళ దగ్గర డూప్లికేట్ కీస్ అనేవి ఉంటాయి. మన 2 కవర్లు లేవా మట్టి? ఇగో మన హబీ గారు రెడీ అయిపోయారు.
ఇక్కడ శివయ్య ఫోటో ఇదిగో దిగుతున్నారు. అంటే టెంపుల్లోకి వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి ఘాట్లో వెళ్ళండి. ఘాట్ దాకా మా హోటల్ వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్తారంట. కేదారా ఘాట్ ఏంటి డాడీ? కేదారా ఘాట్ దగ్గర దాకా తీసుకెళ్తారు. ఇంకా అక్కడ బోట్ మాట్లాడుకొని మేమైతే వెళ్తాము. ఇంకా అందరం అయితే వచ్చేసాం బయటికి. ఇప్పుడు 7:30, 8 అయింది. ఎన్నింటికి దర్శనం అయితే చూద్దాం. చింతామణి గణపతి తర్వాత రామేశ్వరం వెళ్ళి ఇక్కడ నీళ్ళేమో కాశీలో నీళ్ళేమో తీసుకెళ్ళి రామేశ్వరంలో కలిపి రామేశ్వరంలో వేసుకు తెచ్చి ఇప్పుడు కాశీలో కలపబోతున్నారు మా అమ్మ వాళ్ళు. ఇవాళతో వాళ్ళ యాత్ర పూర్తయిద్ది, మాది మొదలైద్ది. సూపర్గా ఉంది. ఇప్పుడిప్పుడు ఎండ వస్తుంది. పంపిస్తా. కేదారేశ్వర మందిరం మేము తప్పిపోయాం. వీళ్ళు మమ్మల్ని వదిలేసి వచ్చేసారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పైపెచ్చి రివర్స్లో మమ్మల్ని తిడుతున్నారు. ఏంటి బొట్లు పెట్టుకున్నావు బంగారం? ముందు మమ్మల్ని వదిలేసి మీరు ఏనా వదిలేసి రావచ్చు అమ్మ. నువ్వు చూడు ఎలా చూసి అడుస్తున్నాడు చూడు నిన్ను. డాములు మాత్రం మంచి కుట్టదుల్ని అన్నారు. దానా గుళ్ళో తీసుకెళ్దాం. పెద్ద భక్తుడు. గుడికి నడుస్తా వెళ్తున్నాం. మా బోట్ ఎక్కుదాం అనుకుంటే మా నాన్న అందరిని నడిపిస్తున్నాడు. తీసుకెళ్తున్నాడు. ఈ రోజుకి వెళ్తాం లేదు. చాలా చిన్నగా ఉన్నాయి. ఒక్కొక్కరుగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయ్యి కూడా 10 minutes అవుతుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్. దీనిలోనే మళ్ళీ బండ్లు తిరుగుతున్నాయి. చూసారు కదా, చుట్టుపక్కలన్నీ షాప్స్ అవి ఉన్నాయి. స్వామి చూస్తావా? శివయ్య అంటావా? వెరీ గుడ్ నానా. అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరిగా మళ్ళీ బోట్ల దగ్గరికే తెచ్చాడు. పెద్ద బుడగలో ఫుల్గా ఉన్నారు జనాలు. చూసారు కదా, టైం 8:30, 9 అలా అవుతుంది. మేము మాత్రం డిస్కషన్లోనే ఉన్నాం. గుడికి మాత్రం వెళ్ళట్లా. తీసుకెళ్తాడు డబ్బులు ఇవ్వక్కర్ల అబ్బాయికి ఏమి అన్న. అమ్మే తినిద్ది. మమ్మల్ని అదంతా నేను కవరేజ్ చేశా. కొంచెం బాగా అటు పెట్టండి. ఆయన నీళ్ళ వైపు అటు చూడు. తాతని చూడు. తాత గేడి తింటావా? పాడు గొప్ప పడుతున్నాం ఇప్పుడుదా మిమ్మల్ని తీసామమ్మా. వాటర్ చూడమ్మా, బాగా ఇస్తాను. వాటర్ కదా బంగారం దిగినాక బంగారం. ఓ పొట్ట బంగారం. అది ఇదిగో. బోటు మేము మణికర్ణిక ఘాట్ నుంచి హరిశ్చంద్ర ఘాట్ అంతా కూడా చూపించి మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడైతే దింపేస్తారు. సో పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగుంది. కాశీ అంతా కూడా వ్యూ చూడొచ్చు బోట్లో. ఇంకా సపరేట్గా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో, అట్లాగా సింగిల్గా సెల్ఫ్ బోటింగ్ చేసుకుంటా కూడా. మేము వెళ్ళిన టైంకి ఇది అవైలబుల్గా ఉంది. దట్టు చాలామంది ఉన్నాం కాబట్టి ఇది అఫోర్డబుల్గాను ఉంది. బాబుతోటి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము ఇదే తీసుకున్నాము.
అందరూ కూడా చుట్టుపక్కలంతా వీడియో తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ అవి అస్సలు సహకరించట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలా పట్టుకొని కుదిరినంత వీడియో తీశాను. మ్యాక్సిమం నేను ఎక్కువ వీడియోలు తీయాలనుకున్నాను, కానీ ఇంకా పిల్లలతో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు కదా. ఇక్కడైతే పెద్దగా రద్దీ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము చాలా టైం వేస్ట్ చేసేసాము మార్నింగ్ నుంచి, ఎందుకంటే నిదానంగా రెడీలు అవడం కానీ ఇదంతా తిరగడం, ఈ బోటింగ్ అని చాలా లేట్ చేసేసాము. తీరా తర్వాత దర్శనానికి వెళ్ళేసరికి చుక్కలు కనిపించాయి. ఇక్కడ చూస్తేనేమో చాలా ప్రశాంతంగా ఉంది కదా, తర్వాత అయితే అస్సలు ఇలా ఉండదు. ఏదేమైనా కాశీ వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలని నేను ఫీల్ అవుతున్నాను. మా బాబుని తీసుకొని వెళ్ళడం అంతకంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆ రోజు ఈవినింగే మేము బయలుదేరి వెళ్ళిపోవాలి, అంటే అమ్మ వాళ్ళు ఆల్రెడీ కాశీ చూసేశారు కాబట్టి వాళ్ళే వెళ్దామనే ప్లాన్ కదా, నన్ను తీసుకెళ్ళాలనుకోలేదు కదా. అందుకని ఈసారి మా హస్బెండ్ వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ రోజులైతే ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దయ, నా చేతిలో ఏం లేదు. బట్ చిన్న బాబుతో మాత్రం అస్సలు ఈజీ కాదండి, చాలా ఫేస్ చేశాను. ఇంకా బోటింగ్ అయిపోయినాక ఇక్కడ ఈ తాళ్ళం అమ్ముతారు కాశీలో, అవి మా వారు తీసుకోమన్నారు. అందుకని అవి నాకు కావాల్సిన కొన్ని షాపింగ్ అయితే చేశాను. ఎక్కడ ఏం కనిపిస్తే మనకు కావాల్సినవి అక్కడ తీసేసుకోవాలి, తర్వాత అనుకుంటే అసలు కనిపించవు, మళ్ళీ వాటి కోసం మనం వెతుక్కుంటూ ఉండాలి. ఇంకా బోటింగ్ అయిపోయినాక పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్దామంటే ఇక్కడ ఏంటో ఇది వెరైటీగా ఉందని చెప్పి చూస్తున్నాను. అప్పటికి టిఫిన్ కూడా చేయలేదు, 10 దాకా అయిపోతుంది. ఇంకా టిఫిన్ల కోసం వెతుకులాట. ఇంకా అస్సలు దారి రోడ్డు మీద నడవడానికి కూడా దారి లేదు, చాలా దూరం ఉంది క్యూ. ఈ క్యూ చూసారు కదా, ఈ క్యూ చూసే నాకు భయం వేసింది. సగం బొట్లు పెట్టాడు నాకు. చాలా చాలా భయం వేసింది, అసలు దర్శనం అవుతుందో లేదో. ఇంతమందిలో దర్శనం అవ్వాలంటే చాలా కష్టం. అది కాక మాకు ఇంకా 2-3 రోజులు టైం ఉంది అనుకున్నా పర్వాలేదు, టెన్షన్ లేదు. కానీ మళ్ళీ 4:30 కల్లా ట్రైన్ కదా, ఇంకొక చోట టిఫిన్ కనిపించింది, అలా పెట్టుకున్నామో లేదో పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. 2 ఇడ్లీలు మా అమ్మ మా అబ్బాయి తిన్నారు. ఇంకెట్ల కొట్ల దర్శనానికి తోసుకొని, మా అమ్మ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కదా, ఆ కోటాలో అయితే అందరం వెళ్ళిపోయాము ఎలాగోలా. నేనైతే ఫుల్ ఏడ్చేసాను, మా అమ్మ వాళ్ళు ఆగిపోయారని చెప్పి. దాని తర్వాత ఇంకెలాగో దేవుడి దేవల్ల దర్శనం బాగా జరిగింది, ఎక్కువసేపు ఏం పట్టలేదు. కానీ ఈ చుట్టుపక్కల నడవడానికి అస్సలు దారి ఉండదు, అసలు చాలా కష్టం. మా అమ్మ నడిచి మా అమ్మ పని కూడా అయిపోయింది. ఇంక ఈ దోచుకునే దానిలో అయితే తీసుకొచ్చుకున్నాము. అవి అసలు గుక్క పెట్టేశాడు, అసలు పాలు ఇవ్వడానికి నాకు కుదరదు. ఎక్కడ కూడా వాటర్ ఇచ్చినా ఏమన్నా ఫుడ్ పెట్టినా తినట్లేదు. ఇంకా ఫుడ్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కూడా లేదని చెప్పారు. ఫైనల్గా ఇక్కడ ఫుడ్ దొరికింది మాకు, ఇంకా అన్నము పప్పు అదైతే ఉందని చెప్పారు. ఇంక ఇక్కడ ఫీడింగ్ ఇచ్చి అవిని పడుకోబెట్టేశాను. అన్నం తినలేదు మేము, ఇంకా సింపుల్ థాలీ తీసుకొని తినేసి ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళి రెడీ అయిపోవాలి. టైం లేదు, అప్పటికే 3 అయిపోయింది. ఇంకా అక్కడ హోటల్లోనే బాబుకి కొంచెం ఫుడ్ ప్యాక్ చేయండి అంటే వాళ్ళు కొంచెం రైస్ అలాగే పప్పు అయితే బాక్స్లో పెట్టారు, అదే తిన్నాడు అవి. తర్వాత ఇంకా ప్రశాంతంగా ఫుల్ నకనకలాడిపోతుంది కడుపు. 2 అయిపోయింది అప్పటికే, చెప్పాను కదా. ఇంకా మేము తినే స్టార్ట్ అయ్యేసరికి 3 అయిపోయిందని. హవికి బొగ్గ మీద ఏదో కుట్టేసింది, ట్రైన్లో ఏం కుట్టిందో తెలీదు, బొగ్గ అంతా ఎర్రగా అయిపోయింది, చాలా భయం వేసింది. ఇంకా తినేసి ఇంకా నిదానంగా బయలుదేరి నడవాలంటే రూమ్కి చాలా టైమే పడుతుంది. అంత దూరం నడవాలంటే అంత ఓపిక లేదు మా అమ్మకి. ఇంకా ఆటో రిక్షా ఉంటుంది కదా, అదైతే ఎక్కుతున్నాము. ఈ ఆటో రిక్షాకి 7 మెంబర్స్కి 400 అయితే ఛార్జ్ చేశారు. సరేలే ఇంకా టైం లేదు కదా అని చెప్పి అయితే ఎక్కుతున్నాము. ఇంకా ఇద్దరికి 150 అట్లా అడిగారనమాట. ఇంక అందరం వెళ్ళిపోతాం కదా, టైం ఎక్కువ లేదని చెప్పి ఇంక అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎండ ఉంది అయితే మాత్రము. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి నా మొహం ఎలా అయిందనేది కూడా మీకు తెలుస్తుంది తర్వాతకి. మ్యాక్సిమం బాబుని నేనే క్యారీ చేసి నాకు ఫుల్ చేతులు నొప్పులు వచ్చాయి. అవి ఫస్ట్లో మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళలేదు. దానివల్ల ఇక అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫస్ట్ లగేజ్ సర్దుకోవాలి, ఎక్కడ పడేసి వచ్చాము. ఫాస్ట్గా సర్దుకొని వెంటనే ఆటో ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా చాలా హడావిడి అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగుండు అనిపించింది, కానీ దేవుడి దేవల్ల దర్శనం చాలా బాగా జరిగింది. 1 2 3 వెనక ఇంకో 3 8 మంది మా అవితో కలిపి తొక్కేంత కలిపి 9 మందిని కలిసి ఒక వృక్షాలు వెళ్తున్నాం. ఇదొక మెమరీ అనమాట. అందరు మనల్నే చూస్తున్నారు రోడ్డు మీద. ఇందాక వేసినప్పుడు భలే ఫ్రెష్గా ఉంటుంది.
శివయ్యకి మేము అభిషేకం చేసాము, హవికి పూలదండ ఇచ్చారు. నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇంకా వెళ్ళగానే ముందు అమ్మ అయితే లోనకి రాలేదు. ఇంకా నేనే పైకి వెళ్ళి అంత లగేజ్ అందరం కలిసి లగేజ్ అంతా సర్దుకొని కిందకైతే తీసుకొచ్చాము. హవికి కూడా కొంచెం డైపర్ అది చేంజ్ చేసి కొంచెం ఫ్రెష్ చేసుకున్నాను. ఇంకెక్కువ టైం లేదు కాబట్టి ట్రైన్లో ఏమన్నా ఫుడ్ పెడదామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ పైనే పడుతుంది. మళ్ళీ ఏ ప్లాట్ఫామ్ ఇస్తారో తెలియదు కదా, మళ్ళీ ప్లాట్ఫామ్ దాకా లగేజ్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఫాస్ట్గా వెళ్తే హడావిడి లేకుండా ఉంటుంది. అది మా అమ్మ తొందరగా నడవలేదు కాబట్టి, అదే నడవగలిగే వాళ్ళైతే అంత ఆలోచించాల్సిన పని ఉండదు. ఇంకా మా అమ్మతోటి కొంచెం నిదానంగా వెళ్తాము, హడావిడి పడము. ఇంకా 2 ఆటోలు మాట్లాడుకున్నాము. ఒక్కొక్క ఆటోకి 200 అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇంకా వారణాసి స్టేషన్కి వచ్చేసాము. వారణాసి స్టేషన్కి వచ్చేగానే వాడు 6th ప్లాట్ఫామ్కి అనౌన్స్ చేశారు. అసలు ఫుల్గా ఉన్నారండి జనాలు మాత్రం. అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే అస్సలు చెప్పలేమన్నమాట, అంత దారుణంగా ఉన్నారు. కుంభమేళ ఎఫెక్ట్ మామూలుగా లేదు. మా మామయ్య వాళ్ళు, మా ఆయన వాళ్ళు అంటానే ఉన్నారు ఎలాగా అని చెప్పి. ఇంకా నేను ఎలాగోలా వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను కదా, ఇంకా అలాగే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే స్టేషన్లో ప్రతి లగేజీ కూడా చెక్కింగ్ చేస్తున్నారు, ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. ఇంకా ప్లాట్ఫామ్ 6కి డిస్ప్లే చేశారు కదా, ప్లాట్ఫామ్ 6కి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏమైందంటే ప్లాట్ఫామ్ 6కి 2 ట్రైన్లు అయితే ఉన్నాయి. ఇంకా మేము ఫస్ట్ ఒక ట్రైన్ వచ్చింది, అదే ట్రైన్ అనుకొని ఎక్కేసాం. తర్వాత ఏమైందో తెలుసా, వచ్చేసామా తల్లి స్టేషన్కి వచ్చేసామా. జస్ట్ మిస్ లేకపోతే ఈ ట్రైన్ ఎక్కేవాళ్ళం. అదే నీ ఫోన్ ఈ ట్రైన్ వెళ్ళగానే ఇదే ప్లాట్ఫామ్ ఇచ్చాడు వాడు, అనౌన్స్ కూడా చేశాడు. అదే నాకు రామేశ్వరంలో ఇదేనండి వాటర్ బాటిల్ ఇచ్చారు. నేను శివయ్యకి అభిషేకం చేశానని చెప్పాను కదా, శివయ్యకి అభిషేకం చేసి మళ్ళీ అదే బాటిల్లో నేను వాటర్ తెచ్చుకున్న గుర్తుగా ఉండడం కోసం శివయ్యే నాకు అభిషేకం చేసే అవకాశం ఇచ్చాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత మా ట్రైన్ వచ్చింది, ఎక్కేసాము. మాకు సైడ్ లోవర్స్ వచ్చాయి మ్యాక్సిమం. ఇంకా లోవర్లో కూర్చున్నాము, అవి పడుకోవడం తెలుసు కదా అందుకని. ఇంకా బయట చీకటి అవుతూ ఉంది. ఇంకా బాబుకి పూలమాల వేశారని చెప్పాం కదా, అక్కడ ఫోటోలు వాళ్ళు ఉంటే ఫోటో తీపించుకుందామంటే అక్కడ అసలు ఫోటో వాళ్ళు లేరు. తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక ఈ జర్నీకి ఇదంతా ఇలా వాడిపోయింది. ఇంకా అలా పెట్టాను. ఇంక ఇక్కడ ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను. బొగ్గు అయితే చూసారు కదా ఎంత ఎర్రగా అయిపోయిందో. అమ్మ వాళ్ళు సంక్రాంతికి చక్రాలు అలాగే అరిసెలు అవి చేశారంట. నాకు టేస్ట్ చూపించడం కోసమని కొన్ని చక్రాలు అలాగే ఒక అరిసె మిగిలిందంట, అవి కూడా తీసుకొని వచ్చారు. ఇంక ఇవే తింటూ ఉన్నాము. బాబుకి ఫుడ్ పెట్టాను, నేను చెప్పాను కదా మధ్యాహ్నమే అట్లా ప్యాక్ చేయించుకున్నామని చెప్పి ఫుడ్ పెట్టేశాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, టైం టు టైం ఫుడ్ పెట్టడానికి చాలా ప్రయత్నించాను. అయితే ఫీడింగ్ తీసుకొని పడుకోవడం లేదంటే దొరకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అది కాక నేను కొంచెం హ్యాండ్లో మకానా అవి పెట్టుకోవడం మంచిదైంది. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మనం అన్నీ క్యారీ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎంత జాగ్రత్తగా క్యారీ చేసినా కూడా లాస్ట్కి అవికైతే అస్సలు బాగాలేదులేండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇదిగోండి నాన్న చేశాడు, నాన్నకి అరిసెలు చేయడం వచ్చు. ఇక చాలా టేస్ట్గా కూడా కుదిరింది, చాలా బాగున్నాయి. ఇంకా చక్రాలు అలాగే అన్నీ చేసుకున్నారు సంక్రాంతికి. నేను సంక్రాంతికి వెళ్ళలేదు, తర్వాత అమ్మ వాళ్ళు కాశీకి వెళ్ళి వచ్చాక పాద పూజకి వెళ్దాం అనుకున్నాను, కానీ వాళ్ళతోనే కాశీ వచ్చేసాను కదా. రిటర్న్లో కూడా నేను ఇంటికి వెళ్ళాను కాబట్టి అమ్మ నాకు టేస్ట్ చూపిద్దామని ఇవన్నీ తీసుకొచ్చారు. ఎంతైనా కానీ తల్లిదండ్రుల ప్రేమ అనేది చాలా, ఇప్పుడు మనమైనా సరే మన పిల్లల్ని చూసుకున్నంతలాగా వేరే వాళ్ళని చూడలేము. అదంతే, ఇంకా దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటా, మన గురించి ఆలోచిస్తారు ఎవరైనా పేరెంట్స్ అంతే. సో అది ఇంకా నిదానంగా తింటూ ఉన్నాను. ఇంకా మాకు అయోధ్యకి 3 అవర్స్ అనమాట ట్రైన్ జర్నీ, 4:30 to 7:30 ట్రైన్ జర్నీ. ఇంకా అందులోపు ఇవి అవి తింటూ కూర్చున్నాము. రూమ్కి వెళ్ళినాక ఏమన్నా కుక్ చేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇక్కడ హవి గారు ట్రైన్ అంతా అయిందేనంట గిరా తిరుగుతూ ఉన్నాడు. ఈ డ్రెస్ లోపల కాటన్గా ఉంటుంది కాబట్టి అంతసేపు క్యారీ చేయగలిగాడు, లేకపోతే ఉంచుకునేవాడు కాదు. చెప్పులు అక్కడ ఇప్పాడంట. చెప్పులు అక్కడ ఇప్పాడంట. ఉండని తాత చెప్పులు ఉండని అమ్మా, వద్దు.
లోపల అవి ఏడ్చాడని చెప్పాను కదా దండేసినప్పుడు, అప్పుడు పక్కన పోలీసులు ఇదిగోండి మరమరాల ప్యాకెట్ ఇచ్చారు వారణాసిలోది. కానీ ఓపెన్ చేసి చూస్తే అసలు అవి మెత్తగాను ఒక రకమైన వాసన వచ్చాయి. ఇంకా అవి అక్కడే వదిలేశాను నేను, ఇంకా ఎందుకు అని చెప్పి. ఇంకా అయోధ్య స్టేషన్ రాగానే అందరూ శ్రీరామ శ్రీరామ అని చెప్పి భలే అన్నారు. అప్పుడు నేను వీడియో తీద్దామంటే కుదరలేదు, నేను చార్జెస్లో బాగా అయోధ్య రీచ్ అయిపోయాము. ఏ అవి అయోధ్య చూసావా? ఓ వందే భారత్, వందే భారత్ ఆగలేరు. ఫైనల్ గా అయోధ్యలో రీచ్ అయ్యాము. జనాలు కుప్పలు తప్పలుగా ఉన్నారు. అసలు మనల దగ్గర ఇట్లా ముందు వాళ్ళు ఎక్కేసేయాలంట. అటు వెళ్దాం, అటు వెళ్దామా? త్రూ అవుట్ జర్నీలో నేను నిజంగా ఫీల్ అయింది విషయం ఏంటి అంటే, మా నాన్న ఇంత లగేజ్ మోయడానికి కారణం నేనే. వాళ్ళకైతే సరిపోయి ఉండేది, 2 లగేజ్లు అయ్యాయి. నా కోసమని కెట్టెలు రైస్ కుక్కర్ తీసుకొచ్చారు, అదొక లగేజ్. నా యొక్క 2 లగేజీలు అయ్యాయి. అసలు ఆ సన్నివేశం చూసినప్పుడల్లా అసలు నేను ఎందుకు వచ్చాను, నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నాను, నా తండ్రిని ఇబ్బంది పెడుతున్నాను, నేను రాపోతే బాగుండేది అని చెప్పి మా నాన్నని చూసిన ప్రతి క్షణం నాకు ఏడుపు వచ్చింది. కానీ ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి, అనవసరంగా వచ్చానని చాలా ఫీల్ అయ్యాను. అయోధ్య రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి. అసలు ఒక్క గేట్లో నుంచి ఇంకో గేట్లోకి వెళ్ళినా కూడా మనం అస్సలు దొరకరనమాట, అంతా మిస్ అయిపోయేలా ఉన్నారు. ఇంకా ప్లాట్ఫామ్లో చూడండి కుంభమేళకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. చాలా పెద్ద స్టేషన్ మాత్రం మామూలుగా లేదు. అసలు పొగ కూడా అలాగే ఉంది. మంచు చుట్టుపక్కలంతా ఎడారవడం వల్ల చాలా మంచు ఉందండి. 8:04 కల్లా దిగామన్నమాట మేము. 9:04కి దిగాము. 7:30కి దిగాల్సిన వాళ్ళము. 1.5 అవర్ లేట్ అనమాట ట్రైను. ఇక అమ్మ వాళ్ళని అక్కడ స్టేషన్లోనే పెట్టి రూమ్ వెతుకొని వద్దామని చెప్పి వెళ్తే అసలు రూమ్సే లేవండి. ఎక్కడ చూసినా రూమ్స్ లేవు, అన్నీ ఫుల్ అయిపోయాయి అని చెప్తున్నారు. అంతా కుంభమేళ ఎఫెక్ట్ అనమాట. ఎంతసేపు గంట తిరిగాము రూమ్స్ కోసము. ఫైనల్గా ఒక రూమ్ దొరికింది. అది కూడా ఈ రూము ఇప్పుడు జాయిన్ అయితే, అదే రూమ్లో మనం ఇప్పుడు లాగిన్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 12 లోపు మనం బయటకు వచ్చేయాలి. దానికి 3000 రెంట్ అయితే పే చేసుకోవాలి. నాకు రేపు ఈవినింగ్ 8 o'clockకి ట్రైన్. అప్పటి వరకు ఉండాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా 3000 అయితే పే చేయమని చెప్పారు. ఇంకా మేము బార్గెన్ చేసి 5000కి తీసుకున్నాము. ఒకే రూమ్, సింగిల్ రూము, పెద్ద మంచం మీద ఒక 4 మెంబర్స్, కింద ఒక 2 బెడ్లు అయితే ఇచ్చారు, 3 బెడ్స్. నేను కింద పడుకుంటాను అని చెప్పాను బాబుతోటి, కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి. ఇంకా అప్పుడు అన్నం అది కుక్ చేసుకుంటున్నారు. కెటిల్లో కూడా వాటర్ పెట్టారు, హాట్ వాటరు. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అందరికీ హెల్త్ ఇష్యూ వచ్చేసింది ఇక్కడే. లాగా తలగొట్లు కట్టుకొని ఉన్నారు. ఉషు 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 అనుకుంటున్నారు. టైం ఇప్పుడు 12 అయింది. చెప్పు మా నాన్న, ఆడవాళ్ళు అందరం కూర్చొని తింటున్నాం. అక్కలో అసలు నైట్ అంతా వణికి అందరికీ కూడాను. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి రెడీలు అవుతున్నారు. అసలు టైం అప్పటికే 1 దాకా అయిపోతుంది. ఇంకా అలాగే ఎలాగోలా పడుకున్నా కూడా అసలు వణుకొచ్చేస్తుంది. తినేసిన తర్వాత పైన అంతా ఓపెన్గా ఉండడం వల్ల అవి చక్కగానే పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మా నాన్న లేచి రెడీ అయిపోయారు. ఇంకా అందరూ కుక్కర్గా రెడీ అవుతున్నారు. ఇంకా మేము రెడీ కావాలి. అది ఇక్కడ గీజర్ ఇవ్వలేదు, హాట్ వాటర్ లేవు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తెచ్చుకున్నాం కదా, ఇంకా అందులోనే హాట్ వాటర్ పెట్టుకొని ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళము వాటర్ అయితే హీట్ చేసుకొని అలాగే పోచుకున్నాం. కొంచెం గోరువెచ్చగా అయినా ఉంటాయి కదా, ఐస్ లాగా ఉన్నాయి అన్నమాట వాటర్ కూడా. అందరికీ పెదాలు పగిలిపోయాయి అయోధ్యలో. ఇంక మా నాన్న పొద్దున్నే కెటిల్లో హాట్ వాటర్ అయితే పోసేస్తున్నారు నాకు బాబుకి అని చెప్పి మా నాన్న కూడా తాగుతున్నారు. సో వాటర్ చేంజ్ అయ్యి బాబుకి హెల్త్ ఇష్యూ రావద్దని చెప్పేసి ఇంక ఇక్కడ నేను లగేజ్ అంతా కూడా తీసి ఇప్పుడేం వేసుకోవాలి ఇంకా అలా సర్దుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా అందరం రెడీ అయ్యి వెళ్ళాలి. అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇది కొంచెం లోపలికి రూమ్ దొరికింది. అయితే మాత్రం ఫుల్గా దండుకుంటున్నారు, డబ్బులు బీభత్సంగా దండుకుంటున్నారు. ఇంకా తప్పదు కదా, ఇంకా వెళ్ళినాక తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయాము. అయోధ్యలో నాకు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇప్పటికే లెంతీ అయిపోయింది కాబట్టి ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఇక్కడంతా కూడా సర్దుకుంటున్నాము. ఇక ఒక్కొక్క ఊరికి సర్దుకోవడం, మళ్ళీ సర్దుకోవడం ఇదే అయిపోతుంది అనమాట. ఇంకా చిన్న బాబుతోటి చాలా కష్టం అండి. దయచేసి నా అలాగే ఎవ్వరు కూడా చిన్న బాబుని తీసుకొని ఇంత లాంగ్ జర్నీలు చేయొద్దు. చెప్పినా కూడా వినకుండా వెళ్ళినందుకు నాకు బాగా అయ్యింది. అది ఎందుకనేది ముందు మీకు తెలుస్తుంది. మీకు
యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్